అందరికీ నమస్కారం. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. ఈ రోజున పల్నాడు జిల్లా మొత్తం కూడా అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పథంలో నడుచుకుంటూ పోతుంది, శరవేగంగా నడుస్తూ ఉంది. మరి గతంలో 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మధ్యలో 19 నుంచి 24 వరకు ఒక రాక్షస పాలన ఉండటం వల్ల అభివృద్ధి నిరోధకంగా తయారయ్యి మా పల్నాడు జిల్లా మొత్తం కూడా మళ్ళీ వెనకబడిపోయింది. మళ్ళీ ఈ రోజున మాకు గర్వకారణం 24లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతోటి అధికారం చేపట్టింది. మళ్ళీ మాకు ఆశలు రేగిలాయి. మరి ఈ రోజున ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు మొత్తాన్ని కూడా మరి ఈరోజు అనుసంధానం చేసి మా సస్యశ్యామల మా జిల్లా వరకు కూడా అంటే సాగర్ వరకు దాదాపుగా పల్నాడు జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అవ్వడానికి అవకాశం ఉందని చెప్పని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, అదేవిధంగా ఆశిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున పల్నాడు జిల్లాలో దాదాపుగా అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలను కూడా ప్రభుత్వ పరంగా మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో నడపాలని, మరి అదేవిధంగా నడుపుతారని చెప్పని అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.